వెయిట్ చేశాను. మరుసటి రోజు కమిషనర్ గారితో ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టించారు తప్ప నేను అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకి వారు సమాధానం చెప్పలేకపోయారు. దాని తర్వాత కాంగ్రెస్ నాయకులతోటి ఒకరిద్దరితోటి ప్రెస్ నోట్లు పెట్టేయడమో లేక వారి నియోజకవర్గంలో నా మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించి పోలీస్ కేసు పెట్టించే ప్రయత్నం చేయడమో తప్ప మంత్రి గారు ఎందుకు దాటేస్తూ ఉన్నారు, ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు ముఖం చాటేస్తూ ఉన్నారో ఈ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఓ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మంత్రి గారు ప్రతిపక్ష పార్టీలో భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆధారాలతో సహా నేను నిరూపించి ఆధారాలతో సహా నేను బయటపెట్టినటువంటి ఏ ఒక్క అంశాన్ని ఇప్పటి వరకు వారు సమాధానం చెప్పకపోగా ఏదో ఒక రకంగా నా మీద బురద జల్లడానికి కొంతమంది నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించడమో పోలీస్ కేసు పెట్టించే ప్రయత్నం చేయడమో తప్ప వారు ఎందుకు సమాధానం చెప్తలేరో నేను మీ ద్వారా వారిని అడుగుతూ ఉన్నాను. ఈరోజు కూడా నేను చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాస్తున్నాను. మరి ఈరోజు నేను రాసేటువంటి బహిరంగ లేఖ దీంట్లో 18 ప్రశ్నలు. ఈ 18 ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా వారిని అడుగుతూ ఉన్నాను. నా ప్రశ్నలకు బదులు ఇవ్వనటువంటి సివిల్ సప్లై శాఖ నేను ఆధారాలతో సహా బయట పెట్టినటువంటి అంశాలు కానీ కరెస్పాండెన్స్ కానీ జీవోలు కానీ వాటి మీద మీరు మాట్లాడకుండా ఎందుకు దాటేస్తూ ఉన్నారో మరి ప్రజానీకానికి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను అడిగినటువంటి ప్రశ్న, మొదటి ప్రశ్న, నిబంధనల ప్రకారం సరైన టైంలో కస్టమ్ మిల్లింగ్ ఇవ్వనటువంటి డిపాజిట్ జాబితాను ఇప్పటి వరకు వెల్లడించారా, వారి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనేక జిల్లాలో రైస్ మిల్లు నడపకున్నా ఆపరేషన్లు లేకున్నా వారికి మీరు ఉన్నట్టు చూపిస్తూ వారికి ధాన్యం ఇస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? సిఎంఆర్ పేరు మీద రీసైక్లింగ్ చేస్తూ అదే బియ్యాన్ని ఇస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? చాలా చాలా గ్రామాల్లో పీడిఎస్ కింద ఇచ్చేటువంటి రైతులకు బియ్యానికి బదులు కిలోకి 10 రూపాయల చొప్పున కస్టమర్స్కి ఇచ్చేసి వారి వేలుముద్ర తీసుకున్నటువంటి మాట వాస్తవం కాదా? మరి వీటన్నిటికీ తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని ఆపే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉన్నదా? మరి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చిన స్టాక్స్ ఆ మిల్లులలో అవైలబుల్ ఉన్నాయా? ఉంటే ఏ మేరకు ఉన్నాయి? లేకుంటే ఏం చర్యలు తీసుకున్నారు? లేకుంటే ఏ రకంగా రికవరీ చేస్తూ ఉన్నారు? అది గత ప్రభుత్వం ఇచ్చిందా, ఈ ప్రభుత్వం ఇచ్చిందా? కానీ స్టాక్స్ ఒకసారి మీరు ఇచ్చిన తర్వాత సిఎంఆర్ కింద బియ్యాన్ని రిటర్న్ తీసుకోవడమో లేకుంటే వారి దగ్గర నుంచి కాస్ట్ తీసుకోవడమో చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వారి తోవలోనే నడుస్తున్నారా, లేకుంటే మీ అనుకూలంగా దీన్ని మార్చుకుంటున్నారా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి సరైన టైంలో మిల్లర్లు ఇవ్వకుంటే మోసాలు చేస్తూ ఉంటే ఏ రకంగా అడ్డుకుంటున్నారు? అన్నిటికన్నా ముఖ్యంగా దీనివల్ల సివిల్ సప్లైస్ ఎంత నష్టాలు ఉంది, మరి ఎంత వడ్డీ కడతా ఉన్నారు? ఎందుకు మీరు 22,000 కోట్ల రూపాయల బకాయిల్ని వారి దగ్గర వసూలు చేయలేని ఈ ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం వారితో ఏం చేసుకుంటున్నారో బయట పెట్టాలని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా
మొన్న జనవరి 25వ తారీఖు రోజు నేను మొన్న బయటపెట్టినట్లు జనవరి 25వ తారీఖు రోజు మీరు ఒక జీవో ఇష్యూ చేసి జీవో ప్రకారం టెండర్ కాల్ఫర్ చేసినట్టుగా దానికి ఒక గైడ్లైన్స్ దానికి కావాల్సినటువంటి ఒక కమిటీని ఎగ్జిక్యూట్ చేసినట్టుగా మీరు ఏదైతే దాంట్లో మెన్షన్ చేశారో అదే రోజు జీవో తీసుకొని అదే రోజు గైడ్లైన్స్ తీసుకొని గైడ్లైన్స్ ప్రిపేర్ చేసినట్టుగా అదే రోజు టెండర్ ప్రాసెస్ చేసినట్టుగా అదే రోజు టెండర్ నోటీసెస్ని ప్రిపేర్ చేసి టెండర్ని కూడా ఫ్లోట్ చేసి ఒకే రోజు మీరు అంత హడావిడిగా చేయడం వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంది? దాని తర్వాత మీరు కేంద్రానికి లెటర్ రాసి ఎఫ్టీఐని ఎక్స్టెన్షన్ టైం అడిగి జనవరి 15th వరకు వారు ఎఫ్సిఐ సమయాన్ని కోరితే మే 15 వరకు ఎఫ్సిఐ సమయం ఇచ్చింది. మీరు 23వ తారీఖు రోజు లెటర్ రాస్తే ఫస్ట్ రోజు వాళ్ళు లెటర్ రాసి రిప్లై ఇచ్చి మీకు 15వ తారీఖు వరకు ఈ సిఎంఆర్ రైస్ని మేము కొంటామని చెప్పేసి వారు సమయం ఇచ్చినటువంటి సమయం ప్రకారం వారికి ఆ లాటుని ఇవ్వకుండా మీరు టెండర్ ఎందుకు పెట్టిరు? టెండర్ ప్రకారం అవి ఎందుకు మీరు మరి బయట వారికి టెండర్లో ఈ బియ్యాన్ని ఈ వడ్లను అమ్మాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో దీనికి కారణం కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాము. అటువంటప్పుడు మరి లేకెందుకు రాశారు? అది కేంద్రం మీద నెపం పెడదామని చెప్పి ప్రయత్నం చేశారు. కేంద్రం మీకు సమయం ఇచ్చేసరికి పాలుపోక పాత డేట్లోనే టెండర్ చేసినట్టుగా ఒక సృష్టించి మళ్ళీ మీరు ప్రైవేట్ వాళ్లకు ఆ వడ్లను ఇచ్చి వారికి టెండర్లో అంత అలొకేట్ చేశారు. 2007 రూపాయలకు ఏదైతే మీరు టెండర్లో వారు రేటు ఫైనలైజ్ చేశారో ఇది చేసిన తర్వాత జలసౌదాలో జరిగినటువంటి డీల్ ఏంటి? జలసౌదాలో మంత్రి గారు కమిషనర్ గారు సమక్షంలో రైస్ మిల్లర్లను బిడ్డర్లను కాంట్రాక్టర్లను పిలిపించి మీరు అక్కడ జలసౌదాలో చేసినటువంటి చీకటి ఒప్పందం ఏమిటి? ఆ చీకటి ఒప్పందంలో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు ఎవరికైతే బిడ్ ఇచ్చారో వాళ్లకు రైస్ మిల్లర్లకు మధ్యలో బలవంతంగా ఒక ఎంఓయూ అగ్రిమెంట్ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాపించినమాట వాస్తవం కాదా? 2007 రూపాయలని 2223 రూపాయలకు రైస్ మిల్లరే వీళ్ళ దగ్గర కొట్టున్నట్టుగా బిడ్డల దగ్గర నుంచి రైస్ మిల్లర్ వాపస్ వాడి బియ్యం వాళ్ళే కొట్టున్నట్లుగా 2223 రూపాయలు 4 ఇన్స్టాల్మెంట్లుగా కట్టే విధంగా మీరు వాళ్ళతో ఒక ఎంఓ రాయించుకున్న మాట వాస్తవం కాదా? దాంట్లో వాళ్ళిద్దరు సంతకాలు పెట్టించుకున్నటువంటి మాట వాస్తవం కాదా? మరి 2007 రూపాయలకి ఒకవేళ కాంట్రాక్టర్కి మీరు బిడ్డింగ్ చేసినప్పుడు మళ్ళీ 2223 రూపాయలకి ఆ బిడ్డర్కి రైస్ మిల్లర్కి మధ్యలో ఈ చీకటి ఒప్పందం మీరు చేయించిన 100 రూపాయల స్టాంప్ పేపర్ ఒప్పందం వెనుక కారణం ఏంది? ఆ 216 రూపాయలు ఎక్సెస్గా మీరు రాయించడం వలన 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి దాదాపు 800 కోట్లు అదనంగా వసూలు జరిగేటువంటి ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్తుందో చెప్పాల్సినటువంటి అవసరం మరి మంత్రి గారి మీద లేదా అని అడుగుతున్నా. నేను ధాన్యం దక్కించుకున్నటువంటి ఆ కాంట్రాక్టర్లకి మీరు ఇచ్చినటువంటి గడువు కేవలం 90 రోజులు. కానీ ఎట్లైనా మాకు ఎక్స్టెన్షన్ వస్తుందని చెప్పి వారు 4 నెలలు 6 నెలలు అగ్రిమెంట్లో వారికి 4 ఇన్స్టాల్మెంట్ ఇచ్చి 4 ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ చేసేటట్టుగా ఎంఓయూలో రాయించుకున్నమాట వాస్తవం కాదా? మరి నిన్న మే 23 తారీఖు వాళ్ళ డేట్ అయిపోయింది, 90 రోజులు గడువు దాటింది. మరి వారి మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఈ 90 రోజులు దాటిన తర్వాత ఈరోజు 90 రోజులు దాటిన తర్వాత మరి వారి బిడ్డుని క్యాన్సిల్ చేసి మరి రీటెండర్ ఇస్తారా, లేకుంటే వారికి ఎక్స్టెన్షన్ ఇస్తారా? మరి మీరు కండిషన్లో మాత్రం 90 రోజుల్లో లిఫ్ట్ చేయాలా, లేకుంటే మీ ఈఎండి ఫోర్ఫిట్ చేస్తామని రాశారు కదా. మరి ఈఎండి ఫోర్ఫిట్ చేయకుండా వారి మీద మీరు కనికరం ఎందుకు చూపిస్తూ ఉన్నారు?
వారికి ఎందుకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత మరి మంత్రి గారి మీద లేదా అని అడుగుతున్నా. అంతేకాకుండా మరి మీరే ఒక లెటర్ రాశారు. ఏ రోజంటే 30వ తారీఖు, ఏప్రిల్ 30వ తారీఖు రోజు మీరు లెటర్ రాశారు. ఈ బిడ్డర్లకి 90 రోజుల్లో మొత్తం ధాన్యాన్ని లిఫ్ట్ చేస్తామని చెప్పారు. మీరు 68 రోజులైనా మీరు ఒక్క సంచికి కూడా మీరు ధాన్యాన్ని లిఫ్ట్ చేయలేదు. దయచేసి తొందరగా ఎక్స్పెడిట్ చేయండి, తొందరగా మీరు లిఫ్ట్ చేయండి అని చెప్పి మళ్ళీ మీరు లెటర్ రాశారు. మీ మీద తప్పు లేకుండా 90 రోజుల్లో వాళ్ళు ఒకవేళ లిఫ్ట్ చేయకుంటే మీ చేతులు మట్టంటకుండా మళ్ళీ వాళ్ళు ఏదో కారణం చూపిస్తే మళ్ళీ వారికి ఒక్కొక్క 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చే విధంగా మీరు చేస్తున్నటువంటి నాటకం ఒక నాటకం కాదా? దీని వెనుక మీకు ఉన్నటువంటి చీకటి ఒప్పందమే కారణం కాదని అడుగుతున్నా. అదే మాదిరి సన్నం వడ్ల విషయంలో కూడా నేను చాలా స్పష్టంగా మొన్న చెప్పాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. దాదాపు మరి 1,59,000 టన్నుల సన్న బియ్యాన్ని, సన్న వడ్లని మీరు కేవలం 2,259 రూపాయలకి ఈ బిడ్డలకు అమ్మారు కదా. 2,259 రూపాయలు ఈ బిడ్డలకు అమ్మినప్పుడు మళ్ళీ మీరు ఓపెన్ మార్కెట్లో 5,700 రూపాయలకి సన్న బియ్యాన్ని కొనుగోలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు అమ్మినటువంటి 2,259 రూపాయల వడ్లను సిఎంఆర్ కింద మిల్లింగ్ చేపిస్తే మీరు ఇచ్చినటువంటి 1,59,000 టన్నులకు బదులు 1,59,000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి బదులు మీరు మిల్లింగ్ చేపిస్తే 1,06,000 మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుంది కదా. మరి 1,59,000 ఈ బియ్యము మనం మిల్లింగ్ చేస్తే పడే ధర 3,500 లోపే ఉంటుంది కదా. మరి 3,500 రూపాయలకు మీరు బియ్యం మిల్లింగ్ చేసుకుంటే వచ్చే ధరకు బదులు మీరు 5,700 రూపాయలకి ఓపెన్ మార్కెట్లో కొనాల్సిన అవసరం ఏమున్నదని అడుగుతున్నా. మన దగ్గర ఉన్న వడ్లు అది కూడా 22, 23 స్టాక్ అంటే మెచ్యూర్ అయినటువంటి ప్యాడీ. అది ఒక సంవత్సరం కింద వడ్లు అని అంటే ఒక రైతుగా నేను చెప్తా ఉన్నాను, అంతకన్నా మంచి వడ్లు ఉండవు. సంవత్సరం మాగిన వడ్లంటే మార్కెట్లో విలువైన వడ్లు. అలాంటి విలువైనటి వడ్లను మీరు 2,259 రూపాయలకు మీరు ఓపెన్ మార్కెట్లో అమ్మి కాంట్రాక్టర్లకు అమ్మి అదే కాంట్రాక్టర్ దగ్గర 5,700 రూపాయలకు మీరు బియ్యం కొంటున్నారు. అదే మిల్లింగ్ చేస్తే మీకు 3,500కే బియ్యం వస్తాయి. మీరు 3,500 రూపాయలకు ఈ వడ్లకు బదులుగా బియ్యం తీసుకునేటువంటి బియ్యానికి బదులు అదే కాంట్రాక్టర్ దగ్గర 5,700 రూపాయలకు బియ్యాన్ని ఎందుకు కొనుగోలు చేస్తున్నారో ప్రజానీకానికి చెప్పాల్సిందిగా నేను మిమ్మల్ని విన్నవిస్తూ ఉన్నాను. ఇదిలా ఉంటే దాదాపు 2,20,000 టన్నుల బియ్యం ఆర్డర్ ఇచ్చారు మీరు. దీనివల్ల మనకు వచ్చేటువంటి నష్టం మరి ఎవరు భరిస్తారో చెప్పాల్సినటువంటిదిగా నేను కోరుతా ఉన్నాను. ఇలా ఇప్పటివరకు ఏ రోజు కూడా ఓపెన్ మార్కెట్లో టెండర్లో సరే మనం అది అమ్మినాము, టెండర్లో కొంటే ఎప్పుడైనా 35-36 రూపాయలకి వడ్డీ. ఇంతకుముందు టెండర్లో కొనేవాళ్ళు, అంతకన్నా ఎక్కువ ఏ రోజు కూడా మార్కెట్లో సన్న బియ్యము టెండర్లలో ఇంత హ్యూజ్ క్వాంటిటీ కొన్న దాఖలాలు లేవు. మరి ఒకవేళ నిజంగానే ఓపెన్ మార్కెట్లో కూడా ఈరోజు కూడా 40-42 రూపాయలకు మనం రీటైల్గా కొన్నా కూడా ఎవరైనా ముందుకు వచ్చి ఇస్తారు. మరి 10% నూకలు ఉన్నటువంటి కండిషను, 10% నూకలు ఉన్న బియ్యం అంటే నిజంగానే 35-36 రూపాయలకు రావాలా? సరే 40 కాదు 42 పట్టుకున్నా ఈ దాదాపు డిఫరెన్స్ 57 రూపాయలకు 42 రూపాయలకు 15 రూపాయలు డిఫరెన్స్ పట్టుకున్నా మీరు కొనేటువంటి ధాన్యంలో 15 రూపాయల వ్యత్యాసం ఉన్నా మీరు కొనేటువంటి 2,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యంకి దాదాపు 370 కోట్ల రూపాయల విలువైనటువంటి డిఫరెన్స్ ఉన్నది. మరి 370 కోట్లు ఇది కుంభకోణం కాదా?
మిత్రమా అని అడుగుతున్నా. మరి ఒకవైపు సన్న బియ్యంలో జరిగినటువంటి అమ్మకంలో జరిగినటువంటి వ్యత్యాసం కానీ, కొనుగోలులో జరిగినటువంటి వ్యత్యాసం కానీ, దొడ్డు బియ్యంలో మిల్లింగ్లో జరుగుతున్నటువంటి అంశాలు కానీ, రీసైక్లింగ్లో జరుగుతున్నటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా మాట్లాడకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఒకరు, పోలీస్ కేసు పెడతామని ఒకరు. అయ్యా మంత్రి గారు, మీరు చదువుకున్నవారు కదా, నేను మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను. దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఖచ్చితంగా ఇది సిబిఐకి లెటర్ రాస్తాను, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాను. దీంట్లో ఉన్న అణువణువు మీద అంశాల మీద మరి కమిషనర్ గారా మీరా ఎవరు దీనికి బదులు చెప్తారో చెప్పండి. ఎందుకంటే దీంట్లో మా వాటా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి కమిషన్ ఇస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం 2%, 1%, 2% దీంట్లో మరి వాటా ఇస్తున్న సందర్భంగా, కమిషన్ ఇస్తున్న సందర్భంగా దీంట్లో మా కేంద్ర ప్రభుత్వ డబ్బు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఖచ్చితంగా దీంట్లో సిబిఐయా ఈడీయా మేము ఖచ్చితంగా దీన్ని సిబిఐకి రాస్తాం. నేను కూడా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాం. మరి ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మరి సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తాను. మీరు కాదు క్రిమినల్ కేసులు పెట్టించేది, మీరు కాదు మా మీద లీగల్ యాక్షన్ తీసుకునేది. వాస్తవం ఏందో వెలుగు తీయడానికి కేంద్ర ఏజెన్సీ నుంచి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయించే విధంగా నేను మరి ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి నేను ఖచ్చితంగా లేఖ రాయబోతున్నా. మరి దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కూడా పూర్తిగా మీరు ఇచ్చిన జీవోలు కానివ్వండి, మీరు ఇచ్చిన కరెస్పాండెన్స్ కానివ్వండి, మీరు ఇచ్చిన టెండర్ నోటీసెస్ కానివ్వండి, మీరు ఇచ్చిన ఫ్లోట్ చేసినవి కానివ్వండి, గతంలో ఇచ్చినటువంటి కరెస్పాండెన్స్, కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి ఎక్స్టెన్షన్ లెటర్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంకి మీకున్న కరెస్పాండెన్స్ దగ్గర నుంచి జీవోల వరకు పూర్తిగా నా దగ్గర ఆధారాలతో సహా నేను ఇవన్నీ కూడా నేను మరి నేను ఇవ్వబోయేటువంటి బహిరంగ లేఖ ముఖ్యమంత్రి గారికి ఒక కాపీ పంపిస్తూ కేంద్రానికి కూడా ఒక కాపీ పంపించబోతున్నా. ఖచ్చితంగా దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరగాలని నేను కోరుతా ఉన్నాను. లేని పక్షంలో ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే నిజ నిర్ధారణ కమిటీ ఏమనండి. ముఖ్యమంత్రి గారికి దీని మీద చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు దీని మీద మరి ఒక హైకోర్టు జడ్జితో కానీ, సిట్టింగ్ జడ్జితో కానీ, లేక రిటైర్డ్ జడ్జితో కానీ ఒక మరి కమిటీ ఏమనండి, మరి నిజ నిర్ధారణ కమిటీ ఏమనండి. మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. లేదంటే నేరుగా మేము సిబిఐకి కూడా రాయబోతున్నామని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ బహిరంగ లేఖను ఇమీడియట్గా పంపించబోతున్నాను. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను, దీంట్లో జరిగే అవకతవకల మీద, దీంట్లో జరిగే అవినీతి మీద, దీంట్లో జరిగేటువంటి మరి పూర్తిగా మరి అవినీతిలో కూరుకుపోయినటువంటి మరి సివిల్ సప్లైస్ మరి వ్యవస్థలో ఉన్నటువంటి మరి అంశాల మీద మీరు మాట్లాడి దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తామో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకవేళ గతంలో ఏదైనా అవకతవకలు జరుగుతుంటే మేము రెక్టిఫై చేస్తామని ముందుకు రావాలా తప్ప మరి ఇట్లా భయభ్రాంతులు పెడితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు భయపడదు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు కేసులకు భయపడరని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్? అవినీతి జరిగిన చోట అవినీతి జరిగిందని చెప్పి చెప్తే, ఒకవేళ అవినీతి జరగకుంటే ఇక్కడ అవినీతి జరగలేదని చెప్పి నిరూపణ చేసుకోవాల్సిన అవసరం వారి మీద ఉన్నది. ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా ఇన్ని అంశాలను వెలికి తీసిన తర్వాత వారు దీని మీద సమాధానం చెప్పాలా మంత్రి గారికి. నేను ఇది మంత్రి గారి మీద చేసినటువంటి ప్రశ్నలకు మంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం మంత్రి గారి మీద ఉన్నది. అధికారులతో మరి ప్రెస్ మీట్ పెట్టేయడం కాదు, మంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడాలా. దీంట్లో అవకతవకలు ఉన్నాయా లేదా, మరి నేను చెప్పిన నిజమా కాదా, నిజం కాకుంటే మరి నిజం కాదు అని చెప్పి ధైర్యం ఉంటే వారు చెప్పమనండి. నేను నిజం అని చెప్పి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆధారాలతో సహా నేను వచ్చాను కాబట్టి నేను ఇది స్పష్టంగా ఇది అవినీతి జరిగిన చోట అవినీతిని ఎత్తి చూపేటువంటి పూర్తి అధికారం హక్కులు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాకు ఉన్నాయి. అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, వాటిని మేము వెలికి తీస్తున్నాం. ఎస్, ఆధారాలతో సహా అన్ని పొందుపరిచాను. ఇవన్నీ ఆధారాలు ముఖ్యమంత్రి గారు కూడా పంపిస్తున్నాం.
నేను అదే నిన్న కూడా చెప్పినాను, ఇది రబ్ ట్యాక్స్ అని, ఆర్యూబి. ఆయన బ్రూ అన్నాడు, నేను రబ్ అన్నా. ఆర్యూబి ట్యాక్స్ అది. సరే, ఏ ట్యాక్స్ అయినా ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు, ఈ వాస్తవాలు ప్రతిపక్ష నాయకులుగా ఎప్పటికప్పుడు వెలికి తీసి ఈ అంశాల మీద మాట్లాడాల్సినటువంటి పూర్తి ప్రజానీకానికి తెలిపాల్సిన పూర్తి బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మేము ఖచ్చితంగా మా పని మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ.